ఎందుకు పోతున్నారు కొంచెం ఆగండి. శ్రవణ్ గారు, మీ అనాలిసిస్ ప్రకారం కేబినెట్ ఎలా ఉంది, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శాఖలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఏం చెప్తారు? ఎలా ఉంది ఓవరాల్గా అనాలిసిస్? ఈ 3.0 నరేంద్ర మోడీ గారు ఏదైతే రేపు రాబోయే అంటే ఎన్నికల ముందు అనుకొని అలా ఈడెన్ ఎజెండా కావచ్చు, సీక్రెట్ ఎజెండా కావచ్చు, లేదా వాళ్ళ మూల ఎజెండా అంటే భారతీయ జనతా పార్టీకి దమ్ముల జనసంఘ కానీ ఆర్ఎస్ఎస్ ఏదైతే కోరుకుంటుందో దాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేసి వాళ్ళ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకోవాలనుకున్నారు. కానీ అది నీటి మీద రాత్రిలో కలలాగానే వాళ్ళు ఊహించినటి రిజల్ట్స్ వచ్చినాయి. చివరికి క్యాబినెట్ కుదుపులో కూడా ఇండియా కూటమి వాళ్ళే ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారా లేదా బెదిరిస్తున్నారా అలకబూనారు. అంటే మొదటి రోజే అంటే కాపురానికి వచ్చే రోజు ముహూర్తం రోజే వాళ్ళ లుకలుకలు బయటపడతా ఉన్నాయి. సరే, అంత ఈజీగానే ఊరికనే బయటకు వస్తారు, పంచాయతీలు పెట్టుకుంటారనే కాదు. అంటే అక్కడ తరహా చూపిస్తుంది. నరేంద్ర మోడీకి ఎదురు లేదు, మేమేం చెప్పినా వేదం అనుకున్న ధోరణిలో నుంచి నరేంద్ర మోడీ గారు వినాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబోయబడ్డాడు. దీనికి కారణం ఏంటంటే వాస్తవాలని, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను, వాస్తవాలకు దూరంగా వెళ్ళి మేము ఎంతైనా చేస్తాము, మేము అక్కడికైనా చేయిస్తాము అన్న ధోరణిలో ఉన్నటువంటి నాయకులకు ఈ ఎన్నికలు ముగ్గురు ప్రధానంగా ప్రజా సమస్య కానీ ప్రజావాణిని కానీ వస్తున్నటువంటి గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని క్యాచ్ చేసుకోలేక దాన్ని డామినేట్ చేస్తాం అనుకున్నారు. లేదా వీళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అది నియంత ధోరణి కావచ్చు, దానికి ఏం పేరు పెట్టినా, లేదా అహంకారం అని కొందరు పేరు పెట్టారు. ఒకరికి నియంత అని పేరు ఉంది, ఒకరికి అహంకారం అని ఉంది, ఇంకో ఆయనకు మరి అది నేను అనకూడదు కానీ వాళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాక్షనిస్ట్ అను రకరకాలైన రౌడీజం అని పేరు పెట్టారు. వీళ్ళు ముగ్గురు నాయకులు కూడా ప్రజలు ఈ 2024 ఎన్నికల్లో భలే గుణపాఠం చెప్పారు. ఎందుకంటే ప్రజల నుంచి వస్తే వ్యతిరేకం క్యాచ్ చేసుకోకుండా కేసీఆర్ గారు ఏ విధంగా మోసపోయాడో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా ప్రజల నుంచి వ్యతిరేకత క్యాచ్ చేసుకోలేక, ఈ నరేంద్ర మోడీ గారు కూడా మేము వాట్సాప్ యూనివర్సిటీ నమ్ముకున్నా, మేమైతే హిందుత్వం నమ్ముకున్నా, మేము ఏమైనా చేయగలుగుతామని అనుకున్నాం కానీ ఏమీ చేయలేకపోయామనే విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. దానికే క్యాబినెట్ కుదుపులో కూడా చాలా జాగ్రత్తగానే చేసుకున్నాడు. అయినప్పటికీ కూడా లుకలుకలు ఏర్పడినాయి. దీంట్లో ప్రధానంగా ఏంటంటే గతంలో కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రకరకాల అంటే స్వతంత్రాలు కానీ సహాయ మంత్రులు కూడా 18 మంది మంత్రులు ఈసారి ఓడిపోయి ఉన్నారు. 18 మంది ఓడిపోయి ఉన్నారు. ఇకపోతే వీళ్ళ క్యాబినెట్లో ఇప్పుడు 72 మెంబర్స్ టోటల్గా జంబో క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. దాంట్లో కొందరు గైరాజ్ అయ్యారు, తర్వాత ఆయన చేస్తారు, నో ప్రాబ్లం. అది డిక్లరేషన్ అయితే 72 మెంబర్స్ ఉన్నాయి. దీంట్లో 61 మంత్రులు బీజేపీకిను, సో ఇతరులకు ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు 11 ఇచ్చారు. అంటే 240 ఉన్నటువంటి బీజేపీకి 240 మెంబర్స్, దాంట్లో 61 మందికి అవకాశం ఇచ్చారు. దీంట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వాములు 11 ఇచ్చారు. అయితే ఇక్కడ అన్నీ ఇచ్చినా కూడా ఈ దేశంలో ప్రయారిటీ ప్రకారం ఉండాలి వాస్తవాలు. ఎందుకంటే వీళ్ళు మన భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా సమాధానం చెప్తారో ఎవరు చెప్తారో. ఈ దేశంలో వాళ్ళ సిద్ధాంతం ఏదైతే మైనార్టీలకు ముస్లింలకి వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు. ముస్లిం విధానానికి వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలోనో చెప్పేటప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా ఉంటుంది. స్పీచ్లు ఇచ్చేటప్పుడు మేము ముస్లిమ్స్ మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం, నేను ముస్లింకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. కానీ ఈ 72 మందిలో ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా లేడు మంత్రివర్గంలో. ప్రయారిటీ అంటే రిప్రజెంట్ అంటే 14% ఓటింగ్ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు రిప్రజెంటివ్ లేదు, అసలు లేదు. అయితే ఇప్పుడు కూడా దీంట్లో టోటల్గా గెలిచినటువంటి 543లో వాళ్ళు ఉన్నటువంటిది 24 మెంబర్స్, 21 ఇండియా కూటమి నుంచి, తర్వాత ఎంఐఎం గురించి స్వతంత్రులు ఉన్నారు. అంటే వీళ్ళు మైనార్టీ గతంలో నరేంద్ర మోడీ గారు 2014లో మైనార్టీ శాఖని ఇతనికి మేడంకి ఇచ్చాడు, నజ్ముల్లా హెప్తుల్లా మేడం గారు ఆమెకు ఇచ్చారు. ఆమె కూడా ఆ రోజు కూడా ఆమె రాజ్యసభ సభ్యులకు ఇచ్చి మరీ చేశారు. కానీ ఆ తర్వాత కంటిన్యూ అయిన తర్వాత ఆమెకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పంపించారు. హిమాచల్ కాదు, మిజోరాం అనుకుంటా, మణిపూర్కి పంపించారు. ఆ తర్వాత ఇంకో అతనికి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వకుండా దాని ప్లేస్లో కేరళ నుంచి మైనార్టీ క్రిస్టియన్ నుంచి తీసుకున్నారు. వీళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ తీసుకున్నారు. అయితే జార్జ్ కురియన్ని ఇప్పుడు ఆయనకి ఎలాంటి పోస్టులే అంటే రాజ్యసభకి కానీ లోక్సభ కానీ సభ్యుడు కాదు నాకున్న సమాచారం వరకు, ఆయనకి ఇచ్చారు. కానీ డామినేట్ ఇచ్చారు, తర్వాత ఇస్తుండొచ్చు మరి. అంటే ఇక్కడ మైనార్టీ ఇతనికి ఇచ్చింది కూడా మైనార్టీ అంటే ఇక్కడ ఈసారి రిప్రజెంటేటివ్గా ముస్లిమ్స్కి ఇవ్వలేదు. అంటే వాళ్ళ ఇవ్వనప్పుడు వీళ్ళ సివిల్ కామన్ కోడ్ ఉంది కదా, దీన్నప్పుడు నరేంద్ర మోడీకి వీళ్ళు మిత్రపక్షాలు అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే నితీష్ గారిని ఎలా కోడ్ చేయబోతున్నారు, ప్రివెంట్ ఏం చేయబోతున్నారు, వాళ్ళ ఎజెండా అమలు కాబోతుందా లేదా అనేది అసలు సెన్సిటివ్ విషయం అయినా కూడా సార్ అన్నట్టు వాళ్ళ విశాఖ హక్కు విషయంలో కానీ
వాళ్ళ హక్కుల విషయంలో కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే నాయకులు అడగట్లేరు, ప్రజలు కూడా మర్చిపోయారు. సార్ చెప్పినట్టు విశాఖలో తను గెలిచాడు కదా అంటున్నాడు. అలా గెలిచిన రిప్రజెంటేషన్ అంటే అలాగే తీసుకుంటే మన అయోధ్యలో బీజేపీ ఓడిపోయింది, మరి హిందూ రిప్రజెంటేషన్ కాదా మరి అది? దానికి కూడా వాళ్ళు సమానం చెప్పారు. అంటే ప్రజల తీర్పును శిరసావించాల్సిందే కానీ దాన్ని ప్రజలు కూడా ఏంటంటే మాకేం అవసరం కావాలని మర్చిపోయారు. వాళ్ళు ప్రత్యేక హోదా గురించి ఎవరు ఎన్నికల ముందు హామీ ఇవ్వలేదు, దాని ప్రస్తావన వేయలేదు, ప్రజలు అడగలేదు. విశాఖ హక్కు మా హక్కు అని కూడా వాళ్ళు అడగట్లేరు. అయినా అక్కడ ఏదైతే వ్యతిరేకిస్తున్న పార్టీలో లేదా ఇతర పార్టీ గెలిచినంత మాత్రాన బుల్డోజ్గా నిర్ణయాలు తీసుకుంటే రేపు మళ్ళీ ఇదే ప్రభుత్వాలు ప్రజలు వ్యతిరేకంగా మళ్ళీ తీర్పిస్తారు. అంటే మనకు ముందు సెగదలకు ముందే దిద్దుకుంటే తప్పు దిద్దుకున్నట్టుంది. కర్రె కాల్చి వాత పెడితే కానీ మాకు మార్చుకోలేము అనుకుంటే మాత్రం అది రాజకీయ అన్మెచ్యూరిటీ అవుతుంది. నరేంద్ర మోదీ గారు చేసిన పొరపాటు అది. అందుకనే 400 గతం కన్నా చాలా తగ్గినాయి. ప్లస్ దానికన్నా ముందు వీళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. అంటే అక్కడ 40-30 స్థానాలు ఉన్న కాంగ్రెస్ ఈరోజు 140 దాకా వచ్చింది. వీళ్ళు అంతగా ఉన్నప్పుడు దగ్గరిపోయినప్పుడు వీళ్ళు డిఫెన్స్కి నెట్టబడ్డారు. వీళ్ళ ఎజెండా ఎట్లా వెళ్తుంది, ముందుకు వెళ్తుంది, క్యాబినెట్ ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది, ఈ కూటమి ఎన్నాళ్ళు కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళెవరు కూడా అవసరానికి వచ్చిన వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారైనా నితీష్ కుమార్ గారైనా ఎవరైనా అవసరం వచ్చాడు. అయితే వీళ్ళల్లో మా ప్రభుత్వాలు వీళ్ళు ఎక్కడ జోక్యం చేసుకుంటారో నరేంద్ర మోడీ గారితో మనం వైరంతో వెళ్తే మా ముందుకెళ్ళాలి, మా ప్రభుత్వాలు పడిపోతాయని ఆందోళనలో ఉన్నట్టు కాబట్టి ప్రస్తుతాన్ని తలొగ్గారు. కానీ రేపు పొద్దున కంటిన్యూగా అంటే 1 year 2 years తర్వాత ఏంటి పరిస్థితి ఉంటుందా ఉండదా, దానిలోపు ఏ పార్టీలు మింగేసి ఏ పార్టీలను మెర్జ్ చేసేసుకొని దీని గతంలోగా పివి నరసింహరావు కాక మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి ఎట్లా తీసుకొచ్చారు, ఆ ప్రమాదం ఉంది. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకనే వాళ్ళ హక్కుల గురించి అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళకైతేనేమి ఇతర పార్టీ వాళ్ళైతేనే వాళ్ళ రాష్ట్రాన్ని రిప్రజెంటివ్గా, ఎందుకంటే రాష్ట్ర రిప్రజెంటివ్గా ఉన్నప్పుడు వాళ్ళ రాష్ట్ర హక్కులకు సాధన గురించి ఎవరు అడగడానికి ముందుకు వెళ్ళట్లేరు. ఆ రాష్ట్ర హక్కుల గురించి మన టీఆర్ఎస్ నుంచి 0 అయింది, కానీ టీఆర్ఎస్ అయితే ఉంటే మన విభజన హామీలు అడిగేది. మరి ఈ పాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పోషిస్తుందా లేదా? విభజన హామీలు అడిగేదంటే గతంలో ఉన్నారు కదా 9 మంది ఎంపీలు. అప్పుడే సాధించింది ఏమి లేదు. అప్పుడు మాత్రం వాళ్ళు అడిగింది లేదు, వాళ్ళు సాధించింది ఏమి లేదు. అంటే సాధించినా కూడా అదేం కాదులేండి, అందరూ ఫ్రెండ్లీ అండి. ఎంఐఎం అందరూ ఫ్రెండ్లీ. నియోజకవర్గ ఏ తేరా ఏ మేరా అని పంచుకొని ఎన్నికలకు వెళ్ళిపోయారు. అది అన్ని పార్టీలు అంతే ఉంది కదా. ఇప్పుడు అది చెప్తే ఇంక పెద్ద డిబేట్ అవుతుంది. సరే ఏదున్నా నీ క్యాబినెట్ రేపు పొద్దున్న ఎవరెవరికైతే స్థానాలకు తక్కువ ఎక్స్టెన్షన్లో న్యాయం చేకూరుస్తామని ఏదో లుకలుకలు ఉన్నాయో. ఎందుకంటే మహారాష్ట్ర 1 yearలో ఎన్నికలు కాబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్ర అనేది కీ రోల్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ప్రభుత్వాలను మార్చో కూలగొట్టో విభజన చేసో ఎట్లయితే ప్రభుత్వాలు మార్చిన దగ్గర భారతీయ జనతా పార్టీ మైనస్లోకి వెళ్ళిపోయి ఇతర పార్టీలు అధికంగా గెలిచి, అంటే శివసేన 9 గెలుచుకుంటే శివసేన షిండే వర్గం 7 గెలుచుకుంది. అంటే అవతల పార్టీకి అంటే ఎక్కడ పీడన గురవుతుందో, ఎక్కడ అన్యాయం అవుతుందో ప్రజల తీర్పు అనుకూలంగా వస్తుంది, దాన్ని గుర్తిస్తారు. ఇది గుర్తించకుండా మళ్ళీ అదే అప్రజాస్వామ్యంగా పోతే మాత్రం రేపు ఎన్డీఏ ప్రభుత్వం పొడుగుంటుందా ఉండదు అనేది అనుమానాలు ఉన్నాయి. రవీందర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే ఇందాక నుంచి మనం మాట్లాడుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. దాని మీద ఇప్పుడు అక్కడ ఉన్న కూటమికి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఎస్పెషల్లీ టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు, అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇందాక తెలంగాణలో కూడా గౌతమ్ ప్రసాద్ గారు అన్నట్టు చాలా విభజన హామీలకు సంబంధించిన నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని గతంలో పెండింగ్లో ఉన్న నిర్ణయాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా నెక్స్ట్ కేంద్రం